RUR క్యూబ్ మొత్తం సాల్వ్ అయిపోయింది. టోటల్ 5x5 క్యూబ్ నేర్చుకునే వాళ్ళకి ఇది ఒక వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 5x5 క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలనో చూద్దాం. సో ఇది 5x5 క్యూబ్ అండి, ఇది 4x4 క్యూబ్, ఇది 3x3 క్యూబ్. సో మనకు ఆల్రెడీ ఇక్కడ మీరు 3x3 క్యూబ్ నేర్చుకున్న వాళ్ళే ఉంటారు, మీకు అన్ని ఐడియానే ఉంటాయి. R డాష్, F డాష్, అప్ డాష్, డౌన్ డాష్, బ్యాక్ డాష్, L డాష్. సో ఇవి బేసిక్స్ అనమాట. సో మనము ఇక్కడైతే మనకు ఒక L, ఒక F, ఒక రైట్ ఇవే ఉంటాయి. కానీ ఇక్కడ మనం గమనించితే 4x4 క్యూబ్లో ఒక రైట్ ఉంటుంది, ఇంకొక రైట్ ఉంటుంది, ఇంకొక లెఫ్ట్ ఉంటుంది, ఇంకొక లెఫ్ట్ ఉంటుంది, అట్లా ప్రతిదీ రెండు ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఏం చేసినాం, దీన్ని క్యాపిటల్ R అంటాం. క్యాపిటల్ R అంటే ఇట్లా తిప్పుతాం, క్యాపిటల్ R డాష్ అంటే ఇలా తిప్పుతాం, స్మాల్ r అంటే అదొకటి తిప్పుతాం, ఆ స్మాల్ r డాష్ అంటే అదొకటే ఇలా రివర్స్ తిప్పుతాం. అదేవిధంగా L అంటే క్యాపిటల్ L అంటే ఇలా తిప్పుతాం, క్యాపిటల్ L డాష్ అంటే ఇలా తిప్పుతాం. అదేవిధంగానే స్మాల్ L అంటే ఇదొక్కటి ఇలా తిప్పుతాం, స్మాల్ L డాష్ అంటే రివర్స్ ఇలా తిప్పుతాం. ఇంకా మిగతాటన్ని F, స్మాల్ f, బ్యాక్, స్మాల్ బ్యాక్, తర్వాత డౌన్, స్మాల్ d, ఈ విధంగా అయితే టోటల్గా ఇక్కడ మొత్తం ఇలా వచ్చాయి. సో దీనికి ఇంకా 5x5 క్యూబ్ నేర్చుకునే వాళ్ళకి ఇక్కడ ఏం తేడా అంటే, ఇక్కడ మనము R, క్యాపిటల్ R, ఓకే, ఇది స్మాల్ r, ఇది క్యాపిటల్ R డాష్, ఇది స్మాల్ r డాష్, ఇలా తిప్పుతాం. అదేవిధంగా L, క్యాపిటల్ L ఇలా తిప్పేసి ఇంకొక మిడిల్ లేయర్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. కానీ ఇక్కడ దీన్ని M అంటాం. సో ఇది M ఒకటి తిప్పితే ఓకే, M అంటే ఇలా తిప్పుతాం, క్యాపిటల్ M. అదేవిధంగా ఇది స్మాల్ m. సో మిడిల్ అడ్డంగా ఉండేది స్మాల్ mతో చూసుకుంటాం. సో ఈ విధంగా మనం మ్యాక్సిమం M అనేది యూస్ కాదు. నేను చెప్పే మెథడ్లో M అనేది పెద్దగా యూస్ కాదు, కానీ మీకు బేసిక్స్ చెప్పడం కోసం ఈ విధంగా చెప్తున్నా. సో ఈ విధంగా మొత్తం బేసిక్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనము 3x3 క్యూబ్లో మనము చూస్తే సెంటర్స్ అనేటివి ఒకటే ఉంటాయి, ఎక్కడికి కథలో. 4x4 క్యూబ్లో సెంటర్స్ ఎట్లా అంటే అట్లా మారిపోతాయి కాబట్టి దీనికింటూ ఒక ఫార్మాట్ యూస్ చేసేసి 4x4 క్యూబ్ నేర్చుకున్నారు, అది పక్కన పెట్టేసాం. అదేవిధంగానే ఇక్కడ 5x5 క్యూబ్లో కూడా సెంటర్ అనేది మారదు. ఏదైతే సెంటర్లో ఉంటుందో అక్కడ మొత్తం సెంటర్లో ఆ కలరే చేయాలి. ఇక్కడ బ్లూ ఉంది కాబట్టి ఇక్కడ బ్లూ చేయాలి. ఈ విధంగా సెంటర్స్ అనేది మారు. సో 5x5 క్యూబ్ ఈక్వల్ టు 3x3 క్యూబ్. సో 3x3 క్యూబ్లో ఏ విధంగా అయితే సెంటర్స్ మిస్ కావో, సో అన్ని సెంటర్స్ అలాగనే ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ కొంచెం పక్కన పెట్టేస్తే ఇంకా మనము క్యూబ్ ఎలా సాధించాలో చూద్దాం.